నెలలు పెట్టిన తర్వాత తగ్గిపోయింది అన్నారండి. తగ్గిపోయిన తర్వాత నెలకి తిరిగిదానండి. ఎండోస్కోపీ చేసేవారండి. అప్పుడు అన్నం దిగిది కదండి గొంతుకంట. పక్కన కొట్టమంటే వేసేవారండి. ఈ బోర్ పెద్ద చేసేవారండి. అలా సంవత్సరం తిరిగానండి. సంవత్సరం తిరిగి మళ్ళీ పక్కనే బిళ్ళ కింద వచ్చిందండి. ఎండోస్కోప్ చేసినప్పుడల్లా క్యాన్సర్ లేదని పోరండి. మళ్ళీ పిల్లకి ఇంకా రావక్కలొద్దు, తగ్గిపోయింది 6 నెలలకి రమ్మన్నారండి. 6 నెలలకి వెళ్ళాము. 2 నెలలకి మళ్ళీ పిల్ల కింద వచ్చేసిందంటే ఇక్కడ మళ్ళీ వెళ్తే క్యాన్సర్ వచ్చిందంటారండి. మళ్ళీ 8 నెలలకి కీమోథెరపీ ఇచ్చారండి. 8 నెలలు అయిన తర్వాత తగ్గిపోయింది అన్నారండి. తగ్గిపోయిందని మళ్ళీ తిరుగుతాను ఉండేదానండి. ఆటో చార్జ్ చేసుకుని నా దగ్గర డబ్బు అంతా అయిపోయిందండి. డబ్బు ఉండేది కాదు. మా అమ్మీలు తీసుకొచ్చి నన్ను హాస్పిటల్కి పంపించింది. మళ్ళీ పెళ్ళి కింద వస్తుందని వెళ్ళాను. సోపోట్ అని వచ్చిందండి. సోమటి చీమ వచ్చింది. సోమటి చీమ వస్తుందండి అని వెళ్తే క్యాన్సర్ అయితే లేదు. సోముల డాక్టర్ దగ్గరికి వెళ్ళి అన్నారు. సోముల డాక్టర్ దగ్గరికి వెళ్తే క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళాను ఇవ్వరు. ఆయన దగ్గరికి వెళ్ళేదాన్ని. లేదమ్మా క్యాన్సర్ తగ్గిపోయింది అన్నారు. ఇక్కడ పిల్ల వచ్చిందండి అంటే సువ్వాళ్ళు వచ్చింది అన్నారు. అది అంతకంతగా పెద్దదైపోయింది. మళ్ళీ వెళ్తే మళ్ళీ క్యాన్సర్ ముదిరిపోయింది. కీమో పెట్టాలి, మళ్ళీ పక్కన గొట్టం పెట్టాలి, అన్నం తిట్టకుండా రెగ్యులేషన్ పెట్టాలన్నారు. నా దగ్గర డబ్బులు స్కానింగ్ 30,000 తీశారు. స్కానింగ్ చేయించుకోవడం డబ్బులు లేవు. వచ్చేసాను. ఏమండి వేడుకునేదాన్ని. చచ్చిపోతానన్నారు. ఎప్పుడు చచ్చిపోతానో తెలియదు. ఏడ్చిందండి. ఒక అమ్మాయి ఈ మెడిసిన్ పెట్టుకొచ్చిందండి. ఈ మెడిసిన్ పెట్టుకొచ్చి తగ్గిపోతామ్మా నీకని ఒక్కటి వేసిందండి. ఒక్కటి వేసి వెళ్ళిందండి. నాకు 3 రోజులకే ఇది తగ్గడం పట్టిందండి ఈ కంతి. తర్వాత మీరు ఫస్ట్ ఎన్ని వేసుకునేవారు? ఒకటి వేసుకున్నారండి 3 రోజులు. ఒకటంటే పొద్దున్న ఒకటి సాయంత్రం ఒకటి అండి. 3 రోజులు వేసుకున్నారు. 3 రోజులు వేసుకున్నారండి. తర్వాత 4వ రోజు నుంచి రెండేసి వేసుకుని పొద్దున్న 1, పొద్దున్న 2, సాయంత్రం